అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ చేసుకున్న దేవుడికైతే నైవేద్యం చేద్దామని చెప్పేసి ఈరోజు బూరెలు అయితే వేస్తున్నా. సో ఫ్రెండ్స్, బూరెలకైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇది శనగపప్పు పూర్ణం అన్నమాట. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఓన్లీ శనగపప్పును ఉడకబెట్టుకొని వాటర్ అన్నీ అంపేసి దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి శనగపప్పును. సో మిక్సీ పట్టేసుకున్నాక మనం గోధుమ పిండి ఫస్టే నానబెట్టుకొని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండి నేను చాలా మెత్తగా నానుకున్నా. ఇట్లా మెత్తగా నానుకుంటేనే సో చాలా బాగా వస్తాయి అన్నమాట బూరెలు అయితే. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం పూర్ణాన్ని దీంట్లో పెట్టేసుకోవాలి. నేను ఈ పూర్ణం ఎలా చేసుకున్నానంటే, మామూలుగా చాలామంది ఈ పిండి మిక్సీ పట్టేటప్పుడు షుగర్ వేస్తారు. నేను అట్లా కాకుండా గంజులో ఆనకం పట్టేసి షుగర్ని శనగపప్పు మిక్సీ పట్టుకున్న దాన్ని కలుపుకున్నా. సో అట్లా చేసుకుంటే మంచిగా వస్తుంది. మనము పూర్ణాన్ని ఎక్కువ రోజులు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం అన్నీ ఒకే రోజు చేసుకొని తినలేము కాబట్టి మనం ఎప్పటికప్పుడు చేసుకొని తినడానికి అయితే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో నేను చేస్తున్న బూర అయితే. మనం ఎంత అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఈ పిండి అయితే గోధుమ పిండే తడుపుకున్నా నేను, ఎందుకంటే గోధుమ పిండే ఇష్టం మాకైతే. మైదా పిండి అసలే తినము. మైదా పిండి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, కానీ అది హెల్త్కి అయితే ప్రాబ్లం, హెల్త్కి అయితే బాగుండదని చెప్పేసి మేము మైదా పిండి అయితే నేను అసలే యూజ్ చేయ. సో చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండి అయితే చాలా బాగా వస్తుంది. సో బూరెలు చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను ఇది బూరెలది లాంగ్ వీడియో కూడా పెడతాను యూట్యూబ్లో, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో బూరె. మనం ఏం లేదు, గోధుమ పిండి మంచిగా తడుపుకోవాలి, ప్లస్ పూర్ణం కూడా మంచిగా ఈజీగా మెత్తగా పెట్టుకోవాలి. అట్లయితే మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక కాలుస్తున్నా నేనైతే, కొంచెం ఆయిల్ వేసి కాలుస్తున్నా బూరె అయితే. సో నైవేద్యం ఫ్రైడే కాబట్టి బూరెలు నైవేద్యం పెడదామని చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. పైకి కాలేటప్పుడు వేసుకుంటేనే నెయ్యి మంచిగా అంతటికి అవుతుంది అన్నమాట. సో చూడండి, నేను ఇట్లా స్పూన్తో అంతటా అనుకుంటున్నా, ఇట్లా అనుకోవచ్చు. సో అందుకని నేను కాలేటప్పుడే వేస్తాను అనమాట నెయ్యి. సో చాలా బాగా స్మెల్ వస్తుంది, ప్లస్ బూరెకి అంతా పట్టుకొని ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో. నేనైతే సన్నం చేసిన బూరెలు మస్తు వచ్చినాయి. సో ఫ్రెండ్స్, నేనైతే లాంగ్ వీడియో పెడతాను కదా, దాంట్లో చూసి చేసుకోండి. చాలామందికి అయితే బూరెలు చేయరాదు, నాకు కూడా చేయరానప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. సో ఇప్పుడైతే చాలా ఈజీగా చేసేసుకుంటున్నా బూరెలు. చూడండి, మళ్ళీ వేస్తుంది ఇట్లా. చూడు ఎంత ఈజీగా వెళ్ళింది, అడుక్కు కూడా అంటుకో. సో ఫ్రెండ్స్, ఇక బూరె అయితే కంప్లీట్ అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వావ్, ఎక్సలెంట్.